ఉద్యమ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ కూడా ఉద్యమాభివందనం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 1925 నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడైతే ఏర్పడిందో 1925 సెప్టెంబర్, సో 99 ఇయర్స్ నుండి ఒక భారతదేశ వ్యాప్తంగానే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక విష సంస్కృతిని మొత్తం వ్యాపింపజేసింది. అందులో భాగంగానే ఈనాడు వాదన ద్వారా కావచ్చు, లేకపోతే చర్చారూపంలో కావచ్చు, పుస్తకాలను తగలబెట్టడం కావచ్చు, ఈనాడు ఈ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వాళ్ళు కానివ్వండి, హిందుత్వవాదులు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఒక పథకం ప్రకారంగా వేణుగోపాల్పై కానీ, అట్లాగే సజయ్య గారిపై కానీ, అట్లాగే స్కైబాబాపై కానీ, ఇంకా ఇతరత్ర వీటన్ని సంఘటనల వెనకాల ఒక పథకం ప్రకారం వీళ్ళు దాడులు చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఆల్రెడీ గౌరీ లంకేష్ని మనం పోగొట్టుకున్నాం. సో అందుచేత మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇతర రాజకీయ పార్టీలు, ఇతర సంఘాల వాళ్ళు అందరూ కూడా సమీక్షంగా ఈ యొక్క కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా ఈ సంఘటన పట్ల మనం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. కేవలం మనం ప్రెస్ మీట్లకి, ఫేస్బుక్లో వాటికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రజా సంఘాల వాళ్ళు, వీలైతే మనకుతో కలిసి వచ్చే అన్ని ప్రజా పార్టీల వాళ్ళని, పొలిటికల్ పార్టీలను ఎక్సెప్ట్ బీజేపీ తప్ప మిగతా అందరినీ కూడా మనం కలుపుకొని దీన్ని ఖండిస్తూ, అట్లాగే కాన్పూర్లో జరిగినటువంటి, యూపీలో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక విద్యార్థి పైన, బాల విద్యార్థి పైన దాడి చేసి ఇది మన జై శ్రీరామ్ అనేటువంటి స్లోగన్ ఇవ్వాలి అనేటువంటిది ఇవ్వకపోతే అతని మీద భయంకరంగా దాడి చేసి చేశారు. ఈ మధ్యనే అది పేపర్లో వచ్చింది. దాన్ని కూడా ఖండిస్తూ విరసం తరపున, సో దీన్ని మనం అందరం కూడా విస్తృతంగా వ్యాపింపజేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కూడా రెడ్ సల్యూట్.